అబద్ధాల హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా పైలట్ రోహిత్ రెడ్డి బహిరాబాద్ మండలంలోని నీళ్లపల్లి గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలని కోరారు. తెలిసి తెలియక చీకటి రోజులు తెచ్చుకున్నామని, గత తప్పిదం తిరిగి చేయకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదని, కేసీఆర్ గద్దె దిగగానే కరెంటు కష్టాలు మొదలుకొని కనీసం ఇంటింటికి తాగునీరు ఇవ్వడం చేతకాని ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే 6 గ్యారెంటీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎవరిని దగ్గరకు కూడా రానియనన్నారు. కొండా తాండూరులో 10 మందిని కూడా గుర్తుపట్టడన్నారు. కొండాను కావాలంటే ప్రజలకు కొండంత కష్టమని, తాండూరుకు రమ్మని పిలిచినా రాని రంజిత్ రెడ్డి ఇప్పుడు వస్తున్నాడని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని కోరారు. ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ గమనించాలి, మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలను మనము నమ్మి ఆ 6 గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలు అమలు చేయడానికి చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి. మరి గతంలో గత 10 సంవత్సరాలుగా మనకు అట్లా పోకుండా మనం ఇదే విధంగా బ్రహ్మాండంగా ఉండాలి. అన్ని పథకాలు తూచా తప్పకుండా, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనకు జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. కరెంటు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎట్లిచ్చిండో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి.